నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రస్తుత పరిస్థితుల్లో అయితే మాత్రం కొబ్బరి లేకపోతే పామాయిల్ చెట్టు జాతికి సంబంధించినటువంటి పంటల్లో అయితే మాత్రం ఎక్కువగా అయితే మాత్రం వాటి యొక్క మట్టలు అంటే వేస్టేజీ లేదా దాని యొక్క నుంచి వేస్టేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాన్ని రైతులకైతే ప్రధానంగా వాటిని మొక్క చేసుకోవాలన్నా, అంతలో మట్టలను అయితే మొక్క చేసుకోవాలన్నా, లేకపోతే వాటిని వర్మి కంపోస్ట్ గా లేకపోతే మొక్క భూమికి కంపోస్ట్ గా మార్చుకోవాలన్నా సరే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. కానీ మనం ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే వుడ్ చిప్పర్. దీని సహాయంతో అయితే మాత్రం ఆ మట్టలను అయితే చిన్న చిన్న మొక్కలుగా చేసుకుని భూమిలో ఊరినే కలిసిపోయేటట్టు చేసుకోవడానికి అయితే మాత్రం ఈ వుడ్ చిప్పర్ అయితే ఉపయోగపడుతుంది. ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీని ధర ఎంత, దీన్ని మెయింటెనెన్స్ ఏంటి, ఇది ఎక్కడ దొరుకుతుంది అనేది మొత్తం పూర్తి విషయాలు అయితే మాత్రం ఈ రోజు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ చూస్తున్నారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన గంట సింబల్ వస్తుంది. మనతో పాటు దివాన్ కృషి ఆగ్రోస్ ఇండస్ట్రీస్ ఎండి అయినటువంటి సుమన్ గారు ఉన్నారు. సుమన్ గారు అడిగి మాట్లాడుతుంది. సుమన్ గారు నమస్తే. ఆల్రెడీ రైతులకు ఉపయోగపడేటటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ డైరీ ఫార్మ్ సంబంధించి లేకపోతే చాప్ కట్టర్లు అలాగే మనకి లేదా చాప్ కట్టర్స్ అసలు ఆల్మోస్ట్ ఎక్విప్మెంట్ అన్ని కొడతారు. ఇప్పుడు మీరు చూస్తుంటే ఈ వుడ్ చిప్పర్ అనేది అసలు దేనికి తీసుకొచ్చారు ప్రధానంగా? ఈ వుడ్ చిప్పర్ వచ్చేసి మనకి ప్రధానంగా చూసుకుంటే పామాయిల్ గానీ కొబ్బరి గానీ ఇలాంటి వాటిలో మట్టలు అనేది మన వేస్ట్ గా అలానే పొలాన్ని పడేస్తూ ఉంటారు. అవును, అలా పడేయడం వల్ల ఏమవుతుందంటే దాని కింద ఏదో పాములు కానీ చేరడం లేకుంటే అలాంటి వాటిని నిర్మూలించడానికి అయితే మనం ఈ వుడ్ చిప్పర్ ని తీసుకొచ్చాం. ఈ వుడ్ చిప్పర్ వచ్చేసి మనకి మట్టల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయడం వల్ల వాటిని వేస్టేజ్ గా అలా పక్కన పడేయకుండా అలానే మనకి భూమికి కంపోస్ట్ కింద ఉపయోగించుకుని ఆ మట్టల్ని మన చెట్టుకు బలానికి కూడా ఉపయోగించుకునే విధంగా అయితే ఈ వుడ్ చిప్పర్ ని తీసుకొచ్చాము. ఈ చిప్పర్ వల్ల మనకి ఆ కొమ్మలు ఏవైతే ఉన్నాయి మట్టలో చిన్న చిన్న ముక్కలుగా వేసేయడం వల్ల చెట్టుకు కూడా మంచి బలం అయితే చేకూరుతుంది. ఓకే, అంటే చేను నీట్ గా ఉంటుంది, భూమి బలం మారుతుంది. ఈ రెండు విధాలకు కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చూస్తే వుడ్ చిప్పర్ లో ప్రధానం చూస్తే ఇదేమో దీంట్లో మనం మట్టలు అయితే తీసుకుని వేసుకున్నాం. దాని తర్వాత దాంట్లో చిన్న చిన్న ముక్కలుగా అయితే మాత్రం ఆల్మోస్ట్ వచ్చేస్తున్నాయి. మనం లైవ్ లో కూడా చూసాం ఇప్పుడు ఈ వీడియోలో అయితే మాత్రం. ఇప్పుడు దీనికి అసలు దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? ప్రధానంగా చూసుకుంటే ఈ మోడల్ ఎక్కువగా ట్రాక్టర్ కి అయితే మనకి మల్చర్ టైప్ చేసి ముక్కలుగా చేసేస్తున్నారు. అది అన్ని వేళ అవకాశం ఉండట్లేదు. ఇది అనుకోండి కేవలం రైతు తన తక్కువ కొద్దిపాటి ఖర్చుతోనే తన పొలానికి సొంతగా ఈ ఎక్విప్మెంట్ కొనుక్కుంటే తన పొలంలో ఉన్న మట్టలు తనే ఆడుకునే విధంగా అయితే ఈ మోడల్ తీసుకొచ్చామండి. ఈ మోడల్ వచ్చేసి మనకి 6.5 HP పెట్రోల్ ఇంజిన్ అయితే వస్తుంది. దాని వల్ల మనం దీన్ని ఎక్కడికైనా క్యారీ చేసుకుంటూ వీల్స్ సౌకర్యంతో మనం దీన్ని మిషన్ ని నేరుగా పొలానికి తీసుకెళ్లి ఎటువంటి కరెంటు సదుపాయం లేకపోయినా కూడా ఇంజిన్ ఉపయోగించి మట్టలను అయితే ఆడుకోవచ్చు అండి. ఓకే, ఇప్పుడు ఈ ఇంజిన్ వచ్చేసరికి ఎంత హార్స్ పవర్ అండి? 6.5 HP పెట్రోల్ ఇంజిన్ అండి. పెట్రోల్ ఇంజిన్, ప్యూర్ పెట్రోల్ మోడల్ అండి. ఓకే, ఇప్పుడు మనం చూస్తే ఇది బెల్ట్ సిస్టమ్. అవునండి, డబుల్ బెల్ట్ సిస్టమ్ ఇచ్చింది. దానివల్ల మనకి డ్రైవ్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంజిన్ వచ్చే పవర్ అంతా కూడా బ్లేడ్స్ కి అయితే వెళ్తుందండి. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే అంతలో మట్ట అంత గట్టి దాన్ని కూడా అంత చిన్న చిన్న తుంపులుగా చేస్తుంది. అంటే దీంట్లో ఎంత క్వాలిటీ అయినటువంటి బ్లేడ్స్, దీనిలో చాలా హెవీ బ్లేడ్స్ ఉంటాయండి. హెవీ డ్యూరబుల్ బ్లేడ్స్ ఉండడం వల్ల మనకి లైఫ్ ఎక్కువ వస్తుంది. మట్టలు కూడా చాలా ఈజీగా సునాయాసంగా అయితే కటింగ్ చేస్తుంది. ఓకే, మనం ఏంటంటే అంత హెవీ మట్టలు మనం దూర్చుతున్నప్పుడు ఏంటంటే దీంట్లో ఎక్కువగా ఒక స్టాండర్డ్ ఉన్న క్వాలిటీ ఉన్న మెటల్ వాడితే మాత్రం చాలా హెవీ ఐరన్ అండి. చేసింది కూడా మనకి ఇంత చిన్న ఎక్విప్మెంట్ కూడా కొంచెం హెవీ వెయిట్ ఉంటదండి. నార్మల్ గా తోసుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ రైతు ఆ క్వాలిటీ అనేది ఫీల్ అవుతారు ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు మనం చూస్తే దీనికి ఒక లీటర్ పెట్రోల్ కి ఎంతసేపు ఇదైతే మిషన్ ఆడుతుంది? ఇది లీటర్ పెట్రోల్ అయితే గంట ఖచ్చితంగా వస్తుందండి. తన రైతు కొంచెం చిన్న మట్టలు వేసిన పెద్ద మట్టలు వేసినా కూడా గంట సమయం అయితే దీనికి రన్నింగ్ అయితే అవుతుంది లీటర్ పెట్రోల్ తో. ఇప్పుడు మనం చూస్తే రైతు దీన్ని ఎక్కువ కాలం మనం దీన్ని వాడుకోవాలి అంటే దీని ఎందుకంటే మంచి ప్రెజర్ తో కూడినట్టు ఉంటుంది కదా, బలంగా దీన్ని అయితే ఒక మట్టను కానీ దీన్ని చిన్న తుంపులు చేయాలి, దాని మీద లోడ్ అయితే పడే అవకాశం ఉంది. ఆ వారం మనం రైతు కూడా దానికి కొంచెం మేర మెయింటెనెన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎలాంటి మెయింటెనెన్స్ చేసుకోవాలి? దీనికి వచ్చేసి లోపల బ్లేడ్స్ ఆటో షార్పనింగ్ బ్లేడ్స్ అయితే ఇచ్చామండి. ఆటోమేటిక్ గా బ్లేడ్స్ రన్నింగ్ లో అవే షార్ప్ అవుతాయి. ఒకవేళ ఎప్పుడుకో లైఫ్ అయిపోయి కొంచెం బ్లేడ్స్ అరిగినప్పుడు మనం షార్పనింగ్ పెట్టించుకోవచ్చు. అవి కూడా మనకి బయట బోల్ట్ సిస్టమ్ ఇచ్చాం చాలా సింపుల్ గా. అండ్ అలానే మనకి దీనికి వచ్చేసి గ్రీజింగ్ అండి, ఓన్లీ బేరింగ్స్ ఉంటాయి. ఆ బేరింగ్స్ కి గ్రీజింగ్ మనం రైతుకి ఇచ్చే దీని డెలివరీ ఇచ్చేటప్పుడే వారికి పూర్తిగా ఎక్కడెక్కడ బేరింగ్స్ ఉంటాయి వాటికి ఎలా గ్రీజింగ్ పెట్టుకోవాలనేది పూర్తి అవగాహన కల్పిస్తాం కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఎక్కువ రోజులు అయితే రైతు వాడుకోవచ్చు. ఓకే, దీని ప్రత్యేకంగా దీని ధర ఎంత పడుతుంది? దీని ధర ప్రస్తుతానికి ఇంజిన్ తో కలిపి పెట్రోల్ మోడల్ అయితే 40,000 ఉందండి. ఓకే, 40,000 అంటే రైతు ఏంటంటే ఇప్పుడు 40 అంటే పెద్ద విషయం కాదు. ఎందుకంటే చిన్న సన్నగా రైతులు తమ కొబ్బరి తోటలు కానివ్వండి లేకపోతే పామాయిల్ తోటలో ఉంచుకోవడానికి 40,000 అనేది పెద్ద అమౌంట్ అయితే కాదండి. ఓకే, ఇప్పుడు ఓవరాల్ గా మీరు వుడ్ చిప్పర్ అనేది రైతులకి ఎలా ఉపయోగపడవచ్చు? ఓవరాల్ ముఖ్యంగా వచ్చేసి మన క్షేత్రాన్ని మన పొలాన్ని అయితే క్లీన్ గా ఉంచుకోవడానికి, అలానే ఏదైతే వేస్టేజ్ వస్తుందో దాన్ని మనం పొలానికి బలంగా వాడుకోవడానికి అయితే ఈ వుడ్ చిప్పర్ బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పుడు మనం అయితే లైవ్ లో అసలు దీని వర్కింగ్ ఎంత వరకు ఉంది, ఎంత బాగా పనిచేస్తుంది ఒకసారి లైవ్ లో మనం అయితే వీడియో చేసి చూపిద్దాం. ఓకే, ఇప్పుడు మనం చూస్తే దీన్ని ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత మనం యాక్సిలరేటర్ కొంచెం రేజ్ పెట్టుకుని చౌక వేసుకుని ఓకే తర్వాత స్టార్ట్ అయినా మళ్ళీ యాక్సిలరేటర్ కూడా కొంచెం పెంచుకోవాలి. ఓకే, దాని తర్వాత మనం మట్టలు అనేది తీసుకుంటాం. ఓకే,
ఆల్మోస్ట్ మనం చూసుకుంటే చిన్నగా అయిపోతుంది. ఓకే ఓకే మనం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ అందులో మట్లు కూడా ఇలా చిన్నగా మారిపోతున్నాయి. ఓకే మనం ఇంజిన్ ఆపుదాం. సుమన్ గారు ఇప్పుడు మనం చూసాం లైవ్ లో అసలు ఆ మట్టన్ కూడా లైవ్ లో వేస్తే అసలు చాలా చిన్నగా పీసెస్ గా వచ్చేస్తాయి. అవును ఇప్పుడు ఇది భూమిలో కలిసిపోవడానికి చాలా సింపుల్ గా ఉంటుంది. ప్లస్ ఇదే మనకి ఆర్గానిక్ ఎరువు కింద కూడా అయితే బలంగా పనిచేస్తుంది. అవును ఎందుకంటే మనం వేస్టేజ్ ని మనం ఎప్పుడైతే భూమికి మనం అందించుకుంటామో ఎలా చేసుకుంటామో అప్పుడే రైతు అయితే మాత్రం ఎరువుల నుంచి తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయాన్ని అయితే పొందొచ్చు అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ వుడ్ చిప్పర్ గురించి అయితే మాత్రం సుమన్ గారు తెలియజేశారు. దీని కాస్ట్ కూడా 40,000 అని చెప్తున్నారు. దీని గురించి పూర్తి సమాచారం కనుక తెలియాలనుకుంటే ఎక్కడికి వచ్చి ఎలా తీసుకోవాలి సుమన్ గారు? మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి విజయవాడ ఎయిర్పోర్ట్ కి సమీపంలో ఉన్న కేసరపల్లి విలేజ్ లో కిసాన్ కృషి అగ్రో ఇండస్ట్రీస్ పేరు మీద అయితే ఉందండి. ఆసక్తి ఉన్న రైతులు మన ఆఫీస్ విజిట్ చేసి ఎక్విప్మెంట్ ఒకసారి అక్కడ ట్రైల్ చూసుకునే అవకాశం ఉంటే తను కొనుగోలు చేయొచ్చు. ఒకవేళ లేని పక్షాన కొంచెం దూరంలో ఉన్న రైతులు కూడా దీన్ని కొనుగోలు చేయాలనుకుంటే మనకి క్రాంతి నవత ట్రాన్స్పోర్ట్ ద్వారా వాళ్ళకి బుకింగ్ చేస్తా ఉంటాం. ఇప్పుడు మనం చూస్తే దీని స్పేర్ పార్ట్స్ కూడా అన్ని దొరుకుతాయి సార్. దీనిలో మేజర్ గా ఉండాల్సిందల్లా బ్లేడ్స్ అండి. బ్లేడ్స్ ఆటో షార్పనింగ్ కాబట్టి మనకి ఇప్పుడులో దీని గురించి స్పేస్ గురించి అయితే ఆలోచించాలి. ఏంటంటే పెద్ద మెయింటెనెన్స్ లేదని చెప్పొచ్చు ఒక ముక్కలో. ఇప్పుడు మనం చూసాం కదా సుమన్ గారు అయితే మాత్రం ఈ వుడ్ చిప్పర్ గురించి అయితే మాత్రం ఆల్రెడీ చేసినప్పటికీ ఇప్పుడు ఈ వుడ్ చిప్పర్ అనేది లైవ్ లో కూడా మేమైతే చేసి చూపించాం అనమాట. ఇది మనం చూస్తున్నాం కదా సుమన్ గారు అయితే ఈ వుడ్ చిప్పర్ కావాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసి దాన్ని పూర్తి విషయాలు తెలుసుకుని ఒక కావాలంటే చెప్పిన అడ్రస్ కూడా వెళ్ళి అయితే మాత్రం విజిట్ చేసి దీని గురించి సమాచారం తెలుసుకుని ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. లేదు ఒకవేళ వెళ్ళి చూడలేను తెలుసుకోవాలని ఫోన్ కాల్లో తెలియపరుచుకుని ఫోన్ కాల్లో తెలుసుకుని దాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు అని కూడా. వీడియో ఇలాంటి వీడియోలు ఏమైనా కావాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్ చూస్తున్నాం అంటే వెంటనే సబ్స్క్రైబ్